మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పింది మన శాస్త్రం. అంటే తల్లిదండ్రి తరువాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకి ఇచ్చింది ఈ భారత సనాతన ధర్మం. గురువు అంటే భయభక్తులతో, వినయ విధేయతలతో విద్యను నేర్చుకొని ఒక ఉన్నత పౌరుడిగా మారటానికి ఒక మనిషికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం విద్య. ఈరోజు విద్యను నేర్చుకోవటం కోసం భారత రాజ్యాంగం కూడా ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి 6 నుంచి 14 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని పెట్టింది. దాన్ని మళ్ళీ 2009లో కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్ అనేటటువంటిది మళ్ళీ కొత్తగా ఒక చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వాలు, తర్వాత ఇటు పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా పిల్లలను మంచి విద్యావంతులు చేయాలి, వాళ్ళు మంచి ప్రగతి సాధించాలి, ఒక ఉన్నత పౌరులుగా ఒక మంచి వ్యాపారమో ఉద్యోగమో వృత్తిరీత్యా వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బాగుండాలని కోరుకుంటాం ప్రతి వాళ్ళు కూడా, ప్రతి పేరెంట్ కూడా. అలాగే గురువులు కూడా, ఎవరైనా టీచర్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా విద్యార్థుల యొక్క అభ్యున్నతను కోరుకుంటారు. అయితే ఈ మీడియా ప్రభావమో లేకపోతే ఈ సినిమాల పుణ్యమో అని ఈరోజు టీచర్స్ను కొట్టే అంత స్థాయికి ఈరోజు విద్యార్థులు ఎదిగిపోయారు. నిజంగా సిగ్గుపడాలి ఈ విషయం. జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతంలో ఒక విద్యార్థి సిగరెట్ తాగాడు ఎక్కడో బాత్రూమ్ దగ్గర అని చెప్పి చూసి మందలించినటువంటి ఆ ఉపాధ్యాయుడి పైన ఆ విద్యార్థి పిడిగుద్దులు వర్షం కురిపించి అతన్ని కొట్టేటటువంటి పరిస్థితి, అంటే చెయ్యెత్తి కొట్టేటటువంటి స్థాయికి దిగజారిపోయిందంటే నిజంగా సిగ్గుపడాలి ఈ విషయం పైన. సో ఈ లోపం ఎక్కడ జరుగుతూ ఉంది? ఈరోజు సినిమాల ప్రభావం టీచర్స్ని అవమానపరచడం, టీచర్స్ని అపహాస్యం చేయటం ఎంత దురదృష్టమైనటువంటి సంస్కృతి అండి, ఎంత దౌర్భాగ్యమైన సంస్కృతి అండి సినిమాల్లో చూపించడం. ఎంత కమర్షియల్ కోసం అని చెప్పి అంత నీచానికి దిగజారి అలాంటి స్థాయిలో టీచర్స్ని, పేరెంట్స్ని చూపించడం. ఈరోజు తల్లిదండ్రుల్ని, తండ్రి అనగానే తండ్రిని ఒక జోకర్గా చేయటం, తండ్రి మీద జోకులు వేయటం, ఆ తల్లి అనగానే ఒక పని మనిషిలా చూడటం, లేకపోతే వాళ్ళని పేర్లు పెట్టి పిలిచే సంస్కృతి ఈ సినిమాల పుణ్యమాని, మీడియా పుణ్యమాని ఎలాగో వచ్చేసింది. అయితే అది అంతవరకు తీసుకుంటే పర్వాలే, కానీ మ్యాన్ ఈజ్ ఎన్ ఇమిటేటబుల్ యానిమల్ అన్నారు కదండి. మనిషి అనుకరణ జీవి. మనం చూసేదాన్ని అనుకరణ చేస్తూ ఉన్నాం. అలాగే పిల్లలు కూడా ఈరోజు ఆ మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని అనుకరణ చేసి ఈ స్థాయికి అనేక అసాంఘికమైనటువంటి విషయాల్లో పిల్లలు చాలా దారుణమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. దయచేసి అది అందరం బాధ్యతగా చూడాలి. ఇక్కడ పిల్లలు తప్ప అంటే తప్పని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి సమాజం, వాళ్ళు చూస్తున్నటువంటి సమాజం నుంచి, వాళ్ళు చూస్తున్నటువంటి మాధ్యమాల నుంచి వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఈరోజు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉన్నారు. సో దీని ప్రభావమే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కనుక పేరెంటింగ్లో మనం కూడా ఇంటి దగ్గర పిల్లలకు బాధ్యత నేర్పించడం, గురువుల పట్ల ఎలా వ్యవహరించాలన్న విషయాలు నేర్పించడం చాలా అవసరం. ఇది ఒక మనిషిని కాదండి, ప్రతి వాళ్ళం కూడా దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. అలా ఎక్కడైనా జరిగితే తప్పనిసరిగా వాళ్ళని మందలించి కనీసం వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యాలి. సో మనకెందుకులే అన్న సూత్రం పాటించే సరేలే ఎవరో పోతున్నారుగా మనకేంటిలే అని అనుకోవద్దు. ఈ సమాజం అంతా మనదే. ఇప్పుడు ఈరోజు మన పిల్లలు అదే సమాజంలో ఉండాలి, అదే సమాజంలో బ్రతకాలి, అదే సమాజంలో పెరగాలి, అదే సమాజంతో ఉండాలి. కనుక సమాజం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కనుక అందరం కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించి ఇలాంటి విషయాల పట్ల స్పందించాలని మనవి చేస్తూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.